అందరికీ నమస్కారం. ఈరోజు ఆసనాల్లో రారాజు అయినటువంటి పద్మాసనం గురించి, దాని యొక్క ఉపయోగాలు, దాని వేయు విధానం తెలుసుకుందాం. ముందుగా రెండు కాళ్ళని అలా చాపి ఉంచండి. పద్మాసనం వేయు విధానం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. రెడీ? ముందుగా కుడికాలి పాదం తీసుకుని వచ్చి ఎడమకాలి తొడపై అలా ఉంచుకోవాలి. ఇప్పుడు ఎడమకాలి పాదాన్ని తీసుకుని వచ్చి కుడికాలి తొడపై అలా పెట్టుకోవాలి. కాలి మడమలు రెండు కూడా సుమారుగా దగ్గరగా వచ్చే విధంగా పెట్టుకోవాలి. మోచేతులు రెండు మడిచి మోకాలపై అలా పెట్టుకుని ఉంచాలి. ఇప్పుడు రెండు చేతులు చిన్న ముద్రలు తీసుకురండి. వెన్నెముక నిటారుగా ఉండాలి. ఇది పద్మాసన పోజ్. ఈ ఆసనం ధ్యానం చేయడంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ధ్యాన ప్రక్రియలో చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ప్రజ్ఞ పెరుగుటకు, మేధాశక్తి పెరగడానికి చాలా చక్కని ఆసనం. ఈ ఆసనాన్ని దీర్ఘకాలంగా అభ్యసించిన ఎడల తొడలి యందు ఉన్నటువంటి కొవ్వు కరుగుతుంది. ఈ ఆసనాన్ని ప్రతిరోజు అభ్యసించినట్లయితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఏకాగ్రత పెరుగుతుంది. ఈ స్థితిలో సుమారుగా 5 నుంచి 15 నిమిషాల వరకు అలా ఉంటూ అభ్యసించాలి. రెడీ? క్లోజ్ యువర్ ఐస్. సాధారణ శ్వాస తీసుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. అలా రెండు కాళ్ళని అలా ముందుకు చాపండి. రిలాక్స్.